వికారాబాద్ జిల్లా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు గుట్టు రట్టు చేసిన వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు. వికారాబాద్ పట్టణంలో డైమండ్ హోటల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ట్రాలీ ఆటోలో టేస్టీ కింగ్ టైగర్ పేరు గల కాటన్ బాక్స్లను కలిగి ఉన్న ఆటోను అదుపులోకి తీసుకుని ఆటోలో ఉన్న వ్యక్తిని విచారించగా అతని పేరు మాన్సుఖ్ సన్ ఆఫ్ బర్కత్ అలీ, ఉప్పర్పల్లి, రాజేంద్రనగర్ అని వివరాలు తెలిపారు. ఇతను హైదరాబాద్ అత్తాపూర్లో గల హ్యాపీ హోమ్ టవర్స్లో నివాసం ఉండే అజిత్ చరణ్య నుండి కల్తీ అల్లం వెల్లుల్లి కొని వికారాబాద్ పట్టణంలో అమ్మడానికి వచ్చాడు. 5 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలను ఒకదానికి 200 రూపాయలకే విక్రయిస్తున్నాడు. మార్కెట్లో దీని ధర ఈ రేటు కంటే రెండింతలపైనే ఉంటుంది. ఈ అజిత్ చరణ్యన్ కూడా వికారాబాద్ పోలీసులు పూర్తి వివరాలు సేకరించగా అందులో అల్లం కానీ వెల్లుల్లి కానీ లేకుండానే కేవలం వెల్లుల్లి పొట్టు మరియు యాసిడ్స్ మరియు కెమికల్స్తో ఈ యొక్క కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. వీరిపై వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ పేస్ట్ను తరలిస్తున్న ఆటోను TS06 UB 6749 ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడానికి ఉపయోగించిన కెమికల్స్ను యాసిడ్ మరియు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేయడం జరిగినది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్కి మరియు వారి యొక్క టీము, వికారాబాద్ టౌన్ సిఐ శ్రీనివాస్ వారి యొక్క సిబ్బందితో కలిసి ఒక స్పెసిఫిక్ సమాచారం మీద గత కొద్ది రోజులుగా ఈ యొక్క నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా సాగిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఈ యొక్క దాడులు చేయడం జరిగింది. ఇందులో మనకి వివరాలు చూస్తే హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్, చారణ్య వీరిద్దరూ కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అత్తాపూర్ సమీపంలో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న పరిశ్రమలాగా చేసుకొని అసలు ఎలాంటి అల్లము వెల్లుల్లి వాడకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు నిరూపించడం జరిగింది. దానికి మన వికారాబాద్ జిల్లా ప్రజలు విక్టిమ్స్ గా వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఒక మార్కెటింగ్ లో భాగంగా. ఇందులో ఇప్పుడు మీరు చూశారు అక్కడ డెమో, ఎలాంటి అల్లం కానీ వెల్లుల్లి కానీ లేకుండా ఒక దాదాపు మనం బయట కొంటే 1000 రూపాయలు అవుతున్నటువంటి కాస్ట్ ని 200 రూపాయలకే వాళ్ళు అమ్ముతురు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇంత తక్కువ కాస్ట్ లో ఎట్లా దీన్ని అమ్ముతురు అనేది. దీంట్లో వాళ్ళు వాడుతున్నటువంటి మెటీరియల్ చూస్తే వెల్లుల్లి పొట్టు, యాసిడ్స్ మరియు కెమికల్స్, అజెంటాక్స్, టైటానియం డయాక్సైడ్, ఆంథమ్ గమ్, ఈ కెమికల్స్ ని వాడి వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. 5 కేజీల కాటన్ బాక్స్ ను వాళ్ళు కేవలం 200 రూపాయలకే అమ్ముతున్నారు. ఈ సమాచారాన్ని వీళ్ళు సేకరించి టాస్క్ ఫోర్స్ వాళ్ళు గతంలో మీరందరూ చూసి ఉంటారు, వికారాబాద్ జిల్లాలో పనిచేసిన టాస్క్ ఫోర్స్ అనేక సందర్భాల్లో నకిలీ టీ పౌడర్ కానీ నకిలీ ఆహార పదార్థాలకు సంబంధించిన తయారీ కానీ ఎన్నో రకాల కేసులు వేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈరోజు ఆటోలో తీసుకొస్తున్నారు. ఆటో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు హై5 మరియు టేస్టీ కింగ్ టైగర్ అనేటువంటి బ్రాండ్ పేరుతోటి వీళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 5 కేజీలకి ఒక బాక్స్ లాగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు మనం బయట అల్లం కొన్నా వెల్లుల్లి కొన్నా కేజీ 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. వాళ్ళు 200 రూపాయలకి అమ్ముతారంటే ప్రజలు కూడా గమనించాలి. హోటల్ యజమానులు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు కానీ బిజినెస్ ముఖ్యం కాదు, ప్రజల యొక్క హెల్త్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ వ్యాపారాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ప్రజల యొక్క హెల్త్ మీద ఆహార పదార్థాలను కల్తీ చేయడం కానీ నకిలీ విత్తనాలు చేయడం కానీ అమ్మటం కానీ అదేవిధంగా గాంజా కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి ఏ చర్యలు పాల్పడ్డప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద పీటీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగానే మన టాస్క్ ఫోర్స్ కూడా ఇంకా స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరున్నా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టొద్దు అనేటువంటి ఉద్దేశంతో మీకు మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 కానీ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 87
12583 ఇది ఎస్ఐ టాస్క్ ఫోర్స్ నెంబరు. ఎవరైనా సరే మీ ఏరియాలో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మీరు నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు, లేదా వాట్సాప్ లో పంపవచ్చు. డయల్ 100 కి కూడా మీరు కాల్ చేసి చెప్పవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ఇందులో ఉన్నట్టు ఇతర వ్యక్తులు కూడా వాళ్ళ మీద సెక్షన్ 420 అండ్ 273 ఐపీసీ మరియు 59 ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు కట్టడం జరిగింది. దాదాపు 11.14 క్వింటాల పెద్ద మొత్తంలో, అంటే ఇదంతా కూడా మార్కెట్ లో పోతే ఎంతమంది ఆరోగ్యాలు డ్యామేజ్ అయితే అనేది మనం అంచనా వేసుకోవచ్చు. మరి 11 క్వింటాలు ఈ యొక్క నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటో మిగతా మెటీరియల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా సరే ఇట్లాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద నిఘా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి, ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా చట్టం పరిధి నుంచి తప్పించుకోలేరని చెప్పేసి వికారాబాద్ జిల్లా లా అండ్ ఆర్డర్ పోలీస్ గానీ టాస్క్ ఫోర్స్ గానీ చాలా యాక్టివ్ పనిచేస్తుంది. వాళ్ళకు కూడా మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇట్లాంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది. ఇందులో పనిచేసినటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బందికి మరియు వికారాబాద్ టౌన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.